మొన్న ఈ మధ్యన ఒక మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక తీర్పు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులో ఒక పాస్టర్ గారు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. నువ్వు పాస్టర్ అయిన తర్వాత నువ్వు ఎస్సీవి ఎట్లా అవుతావు? ఎస్సీలో ఉన్నటువంటి వ్యక్తి మతం మారితేనే కదా, క్రైస్తవానికే కదా నువ్వు పాస్టర్వి. పాస్టర్గా మతం మార్చుకుని ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎట్లా పెడతావంటే ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్ ఇచ్చారన్న. ఎంఆర్ఓ సర్టిఫికెట్ సహజ సిద్ధంగా నీ కుల ప్రాతిపదికన తీసుకుని ఉంటావు, కానీ నువ్వే పాస్టర్ అని చెప్తున్నాక ఇంకా నీకు మతం ఎట్లా వర్తిస్తుంది? హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తుంది? కాబట్టి మతం మారిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే అధికారం లేదు, చెల్లుబాటు లేదని కోర్టు తీర్పిచ్చింది. అది ఒకటి సంచలనమైంది. ఇప్పుడు తాజాగా మతం మార్చుకున్నటువంటి వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగు. ఎవరైతే హిందూ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి క్రైస్తవ చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. హిందూ ఎస్సీ వ్యక్తి తన పెళ్లిని క్రిస్టియన్ చట్టం ప్రకారం చేసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేసుకుంటే. ఇది తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. తద్వారా ఇది సంచలనాత్మకమైనటువంటి తీర్పు అయింది. అంటే క్రైస్తవ మతం మారిన రికార్డుల్లో కుల ప్రకారం ఎస్సీగానే ఉంటున్నారు, సర్టిఫికెట్ అదే ఉంటుంది. పెళ్ళి ఏదన్నా ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ పట్టుకెళ్తున్నాడు, మా పెళ్ళి అయిందనేది. అలాగే పాస్టర్ దగ్గరికి తీసుకున్నావంటే నువ్వు ఆటోమేటిక్గా మతం మారినట్టే. మతం మారిన వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ వర్తించదు. అది ఇప్పుడు కోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం, సంచలనాత్మకమైనటువంటి అంశం.